హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. రోజులో 2 సార్లు పాదాల అరికాళ్ళ నుండి తల వరకు అన్ని వ్యాధులు నయమవుతాయి. ఇది నిజం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలతో నివారించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఈరోజు మన శరీరంలో వాత కఫ పిత దోషాలు ఎలా నియంత్రించుకోవచ్చో తెలుసుకుందాం. దానికోసం మనం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీని ఫాలో అయితే రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు, ఎముకలు బలంగా ఉంటాయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది, సిరలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా బలంగా ఉంటాయి, శరీరం నుండి విషాలు బయటకు పోతాయి, జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది, జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. దాంతో కడుపుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు, కీళ్ళు మరియు ఎటువంటి ఒంటి నొప్పులు ఉండవు, ముక్కు గొంతు ఛాతీలో శ్లేష్మం ఉండదు, శరీరంలో గ్యాస్ ఎక్కువగా ఉంటే తలనొప్పి వస్తుంది. ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని ఫాలో అవుతే ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. మనం దీనికోసం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి మనకి ఇంటిలో దొరికేవే. అల్లం ఈ సైజులో ముక్క తీసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ ఒక రెబ్బ తొక్క తీయాలి. ఉల్లిపాయ ముక్కలు ఇన్ని వేసుకుని మెత్తగా దంచి రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఉల్లిపాయను ఉత్తమ సహజ సిద్ధమైన రక్తశుద్ధిగా పరిగణిస్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉన్న ఫాస్ఫరస్ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కాల్షియం కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఇక వెల్లుల్లి విషయానికి వస్తే వాసన కాస్త డిఫరెంట్గా ఉన్న కూరలకు ఒక ప్రత్యేక రుచిని అందిస్తుంది. వెల్లుల్లి ఉండే విష పదార్థాలను తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ క్రిములను చంపే యాంటీ మైక్రోబయల్, విష పదార్థాలను బయటికి పంపే యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. గుండె జబ్బులు, హార్ట్ అటాక్, క్యాన్సర్, ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. బ్రెయిన్ని క్లీన్ చేయాలంటే వెల్లుల్లిని తప్పనిసరిగా ప్రతిరోజు తినాలి. మతిమూర్పుకి దారితీసే ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇక అల్లం ప్రతిరోజు మనం వంటల్లో రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటాం. అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి కలిపి రసం తీసుకున్నాం కదా. ఈ రసాన్ని ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో వివరంగా చూద్దాం. ఈ రసం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. మనం ఈ రసాన్ని ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రెమెడీకి మనం తీసుకున్న 3 సహజ సిద్ధమైనవే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ప్రతిరోజు తీసుకోవచ్చు. చూసారుగా రసం రెడీ అయిపోయింది. ఈ రసం మనం ఒక 2 స్పూన్లు ఉపయోగిస్తాం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని దీనిలో 2 స్పూన్ల తయారు చేసుకున్న రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ డ్రింక్ని ఉదయం సాయంత్రం తాగాలి. ఉదయం సాయంత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇది మన శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది, శరీరంలో విషాలను తొలగిస్తుంది. అంతేకాకుండా కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేసి గొంతు, ముక్కు, ఛాతీలో శ్లేష్మం లేకుండా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం 3 మన ఇంట్లో రెగ్యులర్గా ఉపయోగించేవే. ఈ 3టిని ఉపయోగించి ఈ రెమెడీని ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. కాస్త ఓపికగా చేసుకుంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాని నుంచి బయటపడవచ్చు. సమస్య పెద్దది కాకుండా చూసుకోవాలి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.